నన్ను చేర్చుకోండి, కాంగ్రెస్ కు గులాబీ నేత రిక్వెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆయనపై ఆరోపణలు పెండింగ్ లో పెట్టిన హస్తం పార్టీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గులాబీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం హస్తం పార్టీలోని కీలక నేతలకు నిత్యం ఫోన్ చేయడం, మెసేజ్లు పెడుతున్నట్టు సమాచారం. తాను స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నానని ప్రతిపాదనలు పంపుతున్నట్టు తెలిసింది. అయితే ఆ గులాబీ లీడర్ను పార్టీలో చేర్చుకుంటే కలిగే లాభ నష్టాలపై కాంగ్రెస్ లీడర్లు ఓ అంచనాకు రాలేక ఏం సమాధానం చెప్పలేకపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కేసుల భయం వల్లే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ గులాబీ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉందనే ప్రచారం ఉంది. ట్యాపింగ్ కోసం కావాల్సిన ఆర్థిక వనరులు సదరు లీడరే సమకూర్చినట్టు చర్చ జరిగింది. త్వరలో పోలీసులు ఆ లీడర్ను విచారించి కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలను గుర్తించి సదరు గులాబీ లీడర్ పార్టీ మారడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్. అందుకే ఆయన వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే లీడర్లకు ఫోన్ చేసి తన ప్రతిపాదనను వివరిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ట్యాపింగ్ కేసులో ఆరోపణలున్న లీడర్ను పార్టీలో చేర్చుకుంటే తలెత్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే కోణంలో కాంగ్రెస్ లీడర్లు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఆ గులాబీ లీడర్ చేరికపై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో పలువురు పేర్లు వచ్చినాయి. ఒకటి ఎర్రబెల్లి దయాకర్ పేరు వచ్చింది, బట్ ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి ఆయన పేరు కాదు. ఇంకొకరు ఎవరంటే జనగాం ఎమ్మెల్యే పల్లారాజరెడ్డి పేరు కూడా వచ్చింది. సో వీళ్ళు కాకుండా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు? ఇక్కడ ఒక జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు. నవీన్ ఎమ్మెల్సీ కాదు కదా, ఎమ్మెల్సీ కాదు, రాడు మాక్సిమం. సో నవీన్ రావు. సో ఈ నలుగురిట్లో ఎవరు పోతున్నారు? మాక్సిమం మనకు వస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ రెడ్డి ఆల్రెడీ డీల్ అయిపోయినట్టు తెలుస్తా ఉంది. ప్లస్ ఆయన ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ ఆయన పేరు ఎక్కడ బయటికి రాలేదు. జగదీశ్వర్ రెడ్డి పేరు కూడా ఇక్కడ బయటికి రాలేదు. కానీ పల్లారాజరెడ్డి పేరు మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో అప్పుడప్పుడు కథనాలు పెద్దగా. సో ఇప్పుడు ఏమైతే మనకున్నటువంటి ఇప్పుడు ఇంత అనాలిసిస్ చేస్తున్నాం కదా, నవీన్ రావా లేదంటే పల్లారాజరెడ్డి, అది మీరు తెలుసుకోండి. ఎందుకంటే గతంలో పల్లారాజరెడ్డి కూడా కాంగ్రెస్ సర్వం రంగం సిద్ధమైనట్టు కూడా ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయినట్టు కూడా మేము చెప్పడం జరిగింది. సో దానికి ఊతమిస్తున్నట్టు కథనం ఇదే. సో మేబీ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇగో ఆర్టీఏకు కాసుల పంట మాక్సిమం ఎంత వచ్చిందన్న 18 లక్షల రూపాయలు వచ్చింది ఇప్పుడు వరకు. ఆ టీజీఎస్ నుంచి టీజీ చేస్తే దానికి వాళ్ళు మార్చింది ఎందుకో ఏమో.